హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, మేమైతే వెంకటగిరికి వచ్చేస్తున్నాము. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆగున్నాం ఫ్రెండ్స్. గేట్ అయితే వేసేస్తున్నారు, ట్రైన్ వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మేము రంజాన్కి తీసుకున్నాం కదా శారీస్, ఆ శారీస్ అయితే బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వడానికి బొటిక్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేయాలి, ఆ షాపింగ్ కూడా పూర్తిగా అయితే చేసేస్తాం ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మేమైతే వెంకటగిరిలో ఉన్న ప్రియాంక బొటిక్ దగ్గరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అక్కడైతే బ్లౌజెస్ అన్నీ ఇచ్చేసి కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రియాంక బొటిక్లో జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, షాపింగ్ కూడా చేసాం ఫ్రెండ్స్. మేము ఈ వీడియో కన్నా ముందు వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తున్నాను ప్రియాంక బొటిక్ డీటెయిల్స్, ఇంకా మేము చేసిన షాపింగ్ ఏం తీసుకున్నాం మొత్తం అనేది దీని ముందు వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఇదైతే వెంకటగిరి వైష్ణవి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రియాంక బొటిక్. ఇంకా అక్కడ నుంచి అయితే మేము వచ్చేసి ఎంసీ క్లాత్ హాల్ నుంచి ఆపోజిట్లోనే ఉన్న మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చేసాము. రాజా స్ట్రీట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెంకటగిరిలో మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోరు. అక్కడికైతే వచ్చేసి ఇంకా మా సిస్టర్ అయితే కొంచెం డ్రెస్కి శారీస్కి మ్యాచింగ్ జ్యువెలరీ, ఇంకా పిల్లలకి మొత్తం అయితే తీసుకుంటా ఉంది. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, నెక్లెస్ అవన్నీ అయితే చూసుకుంటా ఉంది ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను, నేను ఇంటికి వెళ్ళి నేను ఏమేమి తీసుకున్నాను మొత్తం అనేది వీడియో అయితే ఒకటి చేసి పెడతాను కాస్ట్తో సహా. వెంకటగిరి మొత్తంలో తీసుకోవాలంటే ఇక్కడే బాగుంటాయి ఫ్రెండ్స్, ఈ మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్లోనే చాలా బాగుంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇంకా ఏ తీసుకోవాలన్నా ఇక్కడే చాలా బాగుంటాయి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎప్పుడు తీసుకోవాలన్నా ఈ మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్కే వచ్చేస్తాను, ఇక్కడే తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా మా సిస్టర్ని కూడా ఈరోజు ఇక్కడికే పిలుచుకొచ్చాను, వెంకటగిరి మహాలక్ష్మికే. సో చూడండి, మా సిస్టర్ అయితే కొన్ని సెలెక్ట్ చేస్తూ ఉంది. పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టోర్ అయితే చూడండి, చూడడానికి కొంచెం చిన్నదే అనిపిస్తుంది ఫ్రెండ్స్. స్టోర్ అయితే కలెక్షన్ మాత్రం ఫుల్ ఉంటుంది ఇక్కడ, చాలా మంచి మంచి వెరైటీస్, న్యూ కలెక్షన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఇంకా అక్కడ నుంచి అయితే షాపింగ్ చేసుకొని మేము వెంకటగిరిలో ఉన్న లస్సీ షాప్కి అయితే వచ్చేసాము. మా సిస్టర్ అయితే ఆకలి అవుతూ ఉంది, లస్సీ షాప్కి వెళ్దాము, ఏదైనా జ్యూస్ అది ఏమన్నా తాగుదాం అన్నది. సరే అని ఇంకా లస్సీ షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా మెనూ అయితే చూసుకొని ఏం కావాలి అనేది ఆర్డర్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మా సిస్టర్ అమెరికన్ చాక్లెట్ అయితే ఒకటి చూసుకొని ఆర్డర్ చేసింది. ఇంకా నేనైతే ఫాలూదా, మాతో వచ్చిన మా తమ్ముడు అయితే డ్రై ఫ్రూట్ లస్సీ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. సో లస్సీ షాప్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ లస్సీ షాప్ చాలాసార్లు అయితే నేను వచ్చున్నాను, చాలాసార్లు కూడా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను. సో ఎవరన్నా నా వీడియోస్ చూడకపోయి ఉంటే చూస్తూ ఉండండి, వాచ్ చేయండి. ఎలా ఉన్నాయి నా వీడియోస్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా మేము ఆర్డర్ అయితే ఇచ్చేసాము, ఆర్డర్ ఇచ్చేసి నేను మా సిస్టర్ అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా సిస్టర్ది ఇంకా మా బ్రదర్ది ఇద్దరిది అయితే వచ్చేసింది డ్రై ఫ్రూట్ బూస్టర్, ఇంకా అమెరికన్ చాక్లెట్ అంట, ఈ రెండు అయితే వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, వాళ్ళైతే కంటిన్యూ చేస్తున్నారు తినడం. ఇంకా నేనైతే చూడండి, నాది నేను ఆర్డర్ చేసుకున్నది ఫ్రెండ్స్. దీన్ని చూడగానే నేను భయపడిపోయాను, ఏందబ్బా ఇంత పెద్దది ఉంది, నేను తినేదేనా ఇది అని భయపడిపోయాను. తర్వాత ఇంకా మా సిస్టర్ ఆర్డర్ చేసుకున్నది మా సిస్టర్కి అయితే అస్సలు నచ్చలేదు. అందువల్ల ఇంకా నేను ఆర్డర్ చేసుకున్నదే నేను మా సిస్టర్ అయితే తినేసాం ఫ్రెండ్స్. తినేసిన తర్వాత మా సిస్టర్కి అయితే చికెన్ కబాబ్ అయితే తినాలనిపించింది. ఇంకా చికెన్ కబాబ్, చికెన్ రోల్స్ రెండు అయితే ఆర్డర్ చేసేసింది ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇంకా ఇవి కూడా వచ్చేసాయి ఆర్డర్ చేసుకున్నట్టువి. ఇంకా ఇవి కూడా ముగ్గురం కలిసి తినేసి ఇంకా బిల్ అయితే పే చేసి అక్కడ నుంచి కూడా మేము బయలుదేరాం ఫ్రెండ్స్. మీలో ఎంతమంది వెంకటగిరి లస్సీ షాప్కి వెళ్ళున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వెంకటగిరి వాళ్ళు ఎవరన్నా ఉంటే.
ప్రైసెస్ కూడా ఇక్కడ రీజనబుల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ ప్రైసెస్ కూడా ఏమి ఉండవు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లస్సీ షాప్లో. సో నేనైతే చాలా టైమ్స్ అయితే వెళ్ళున్నాను. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ షాప్కి అయితే వెళ్ళాను. పిల్లల కోసం ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర అయితే వచ్చాను, హెచ్పి పెట్రోల్ బంక్. ఇంకా పెట్రోల్ అయితే పట్టించుకొని బైక్లో మేము అలా బయలుదేరేసాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. వెంకటగిరి మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్లో మేము ఏమేమి షాపింగ్ చేసాము, మా సిస్టర్ ఏం షాపింగ్ చేసింది, సిస్టర్ పిల్లలకి ఏం తీసుకుంది, కాస్ట్ ఎంత, ఎలా ఉన్నాయి అనేది మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో అప్పటి వరకు మీరైతే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూనే ఉండండి. ఇంకా నా పాత వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి అందరూ. నా ఛానల్కి వాచ్ టైం అయితే వస్తుంది. ఇంకా ఇదంతా చూడండి వెంకటగిరి ఫ్రెండ్స్. ఇంకా పాలకేంద్రం నుంచి అలా మేము వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే చూడండి మా ఊరికి దగ్గరలో అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే వరి కోతలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. మా పొలంలో కూడా వరి కోస్తారు ఫ్రెండ్స్. నేను ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వరి కోసేటప్పుడు పొలం దగ్గరకు అయితే వెళ్ళి. మా పొలం వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే కూడా నా ఛానల్లో అయితే చూడండి, వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఏమేమి షాపింగ్ చేసాము, ఇంటికి ఏం తీసుకొచ్చామనేది ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి. ఇంకా ఇక్కడైతే చూడండి వడ్లు బస్తాలు, ఇంకా వడ్లన్నీ అయితే రోడ్ల పైన అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఓపెన్ అయితే చేశాను, ఏమేమి తీసుకొచ్చాను అనేది చూడండి, మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఇవైతే మస్క్ మిలన్ ఫ్రెండ్స్, మసీదుకి పంపిస్తాము అని. ఇంకా రంజాన్ నెల కదా, ఒక్క పొద్దులు అయితే ఉంటారు, వాళ్ళ కోసం అయితే ఇవి మసీద్కి పంపిద్దామని ఆ మస్క్ మిలన్ అయితే తీసుకునేసాను 3 kgs. ఇంకా ఇక్కడైతే చూడండి పిల్లలకి గ్రేప్స్, యాపిల్స్, బనానా, ఇంకా పనసకాయలు అవి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే ఆష్ తీసుకొచ్చింది. ఇంకా ఆష్ అయితే పిల్లలకి వేసిద్దామని కలుపుతూ కూర్చున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి వేసిచ్చి పిల్లలకి తాపించిన తర్వాత నేను కూడా కొంచెం తాగుదామని మిద్ది పైనకైతే తీసుకొచ్చేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆష్ అయితే, నాకు చాలా ఇష్టము. ఇంకా మా ఇంట్లో కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఈ రంజాన్ మంత్ లాస్ట్ 3 daysలో. అప్పుడు నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, వీడియోస్లో ఆష్ ఎలా చేస్తారు అనేది. పిల్లలు అయితే తింటూ ఉన్నారు, మా సిస్టర్ పిల్లలు, నా బాబు. తినేసిన తర్వాత నైట్ డిన్నర్ అయితే చూడండి చికెన్ కర్రీ, టమాటో పచ్చడి అయితే రెడీ చేసుకొని మిద్ది పైన అయితే కూర్చొని తింటూ ఉన్నాం చల్లగాలిలో. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.